అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 5వ అధ్యాయం అయితే వచ్చాము. ముందు రోజు అంటే నిన్న ఏం చెప్పుకున్నామంటే అజామిళుడిని విష్ణుదూతలు వచ్చి తీసుకువెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు కదా. దాని మీద నరకదూతలు ఎందుకు నాయనా వీడు పరమ పాపాత్ముడు, వీడు విష్ణులోకానికి సరైన వాడు కాదు అని విష్ణుదూతలకును యమదూతలకు మధ్య ఘర్షణ అయితే జరుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్తున్నారో విందాం. యమదూతల్లారా, వారి ప్రశ్నలకు యమదూతలు చిరునవ్వు నవ్వి విష్ణుదూతలు ఇలా చెప్తున్నారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, యమదండనకు అర్హులైన వారెవరో మీరు చెప్పండి అని అన్నారు. అప్పుడు యమదూతలు ఇలా చెప్తున్నారట. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశం, తర్వాత గోవు, సంధ్యలు కూడా, అంటే మనకు 4 సంధ్యలు ఉన్నాయి కదా, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. ఈ 4 సంధ్యలు, తర్వాత దిశలు, మనకు దిశలు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఇవన్నీ కూడా కాలాలు, సమయాలు, ఇవన్నీ కూడా మానవుల యొక్క పాప పుణ్యాల సాక్ష్యాలు. దీన్ని బట్టి శిక్షలు వేస్తాం అని ఎవరు చెప్తున్నారు? యమదూతలు విష్ణుదూతలకు చెప్తున్నారు. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచి స్వేచ్ఛాచారుల సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని కాలుతో తన్నేవాడు, అమ్మా నాన్నలతో పోట్లాడేవాడు, అత్యాశావాది, జంతుహింసాపరుడు, దానం చేసిన దానిని మరలా తిరిగి ఆశించేవాడు, దయారహితుడు, పరభార్య సంగముడు, చేసిన దానాన్ని బయట పెట్టేవాడు, తర్వాత ద్రోహిని, ఇతరుల సంతతిని చూసి ఏడ్చేవాడిని, కన్యాశుల్కాలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిపెట్టేవాడిని, కేవలం భోజనం కోసం గురించే ఆలోచించేవాడిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాడిని, నిత్యం స్నాన సంధ్యా వందనాదులను విడిచి వాడిని, బ్రాహ్మణ హత్య, గోహత్య చేసిన వాళ్ళందరూ కూడా మా చేత యమలోకంలో శిక్షించబడతారు అని యమదూతలు విష్ణుదూతలకి చెప్పారు. ఇంకా అజామిళుడు అంటారా, వీడు చెయ్యని పాపం లేదు. వీడు బ్రాహ్మణ జన్మ ఎత్తి చెయ్యరాని పనులన్నీ చేసి దాసీ సంగముడై చేయరాని పాపాలన్నీ వీడు చేశాడు. విష్ణులోకానికి వీడు ఎలా అర్హుడు అని యమదూతలు విష్ణుదూతల్ని అడుగుతారు. అప్పుడు విష్ణుదూతలు కూడా ఈ విధంగా చెప్తారు. విష్ణు లోకార్హతకు, ఉత్తమ లోకానికి, పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా కొంచెం వినండి అని చెప్తారు. ఏ కారణం చేతైనా దుస్సంగమాన్ని విడిచి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనలో ఉండేవాడు, స్నాన సంధ్య జప హోమాలు చేసేవాడు, ఇవేమైనా చేస్తే యమలోకానికి వెళ్లరు. ఓ యమదూతలారా, అసూయారహితులై జల అన్న గోదానాలు చేసి అచ్చువేసిన ఆంబూతులను విడిచిపెట్టేవారు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత గురువులు, ఆధ్యాత్మిక గురువులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలు చేయించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా యమదండనలు ఉండవు. ఇంకా ఎవరెవరు పుణ్యలోకాలకు వెళ్తారో చెప్తున్నారండి. తులసీమాల ధరించేవాళ్ళు, నిత్యము సాలగ్రామాన్ని పూజించేవాళ్ళు, గృహములలో తులసిని పెంచేవాళ్ళు, భాగవతాన్ని పఠించేవాళ్ళు, పూజించేవాళ్ళు, సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో, మకర రాశిలో ఉన్నప్పుడు ప్రొద్దున్నే స్నాన సంధ్యావందనాది చేసేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా యమలోకానికి వెళ్లరు. తెలిసి కాని తెలియక కాని హరినామాన్ని సంకీర్తన చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు. తన జీవనకాలంలో హరినామస్మరణ ఎవరైతే చేస్తారో వాడు విష్ణులోకానికి వస్తారు. అందుకనే పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు దేవుడి పేర్లు వచ్చేలా పెట్టుకోండి. పిచ్చి పిచ్చి పేర్లన్నీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవన్నీ పెట్టుకోకుండా మంచి దేవుడి పేరు పెట్టుకుంటే మనకు ముక్తి మోక్షం కూడా కలిసి వస్తాయి. ఇలా భగవన్నామాన్ని పిల్లలకు పేర్లు పెట్టి పిలుచుకోవడం వల్ల అంత్యంలో కానీ లేదా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మన పిల్లల పేర్లు పిలిచినా సరే మనకు ముక్తి మోక్షం అనేది కలుగుతాయి. ఈ విధంగా యమదూతలకు విష్ణుదూతలకు మధ్యన జరిగిన సంభాషణ అజామిళుడు కూడా వింటున్నాడు. తను చేసిన పాపాలన్నీ తలుచుకుని తీవ్రంగా దుఃఖిస్తున్నాడు. తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాడు, దాసీదానితో ఎలా ప్రవర్తించేవాడు, అలాగే మూగజీవాలకు ఉచ్చులు వేసి వాటిని ఎలా హింస పెట్టేవాడు, అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకున్నాడు. వాడికి విపరీతంగా దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం నుంచి తేరుకుని చూసేసరికల్లా కాసేపటికి యమదూతలు వెళ్ళిపోయారు. విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకువెళ్తున్నారు. పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వ మీద, అంటే నాలుక మీద హరినామం ఎలా వచ్చింది, నాకు వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని అనుకుంటూ మరలా నారాయణ నామస్మరణ చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి హరినామస్మరణే అంతటికీ ముక్తిప్రదమైనది. హరిహరులకు ఇష్టమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించడం అని అన్నమాట. అప్పుడు
జనక మహారాజు అడుగుతున్నారు. అయితే మహర్షి, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఏ పాపం చేయడం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతలు మాటలు విని యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యముడికి ఏం సమాధానం చెప్పారు అని సవివరంగా చెప్పమని అని అడిగారు. జనక మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ వశిష్ఠుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానం చెప్తాను విను. విష్ణుదూతల చేత తిరస్కృతుడైన యమదూతలు తమ ప్రభువైన యముడి దగ్గరకు వెళ్లి, అయ్యా, పాపాత్ముడు దురాచారపరుడు అయిన అజామిలుడు జీవుణ్ణి మేము తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకువెళ్లిపోయారు. వాళ్లను ఎదిరించలేక మేము ఖాళీ చేతులతో వచ్చాము అని కింకరులు చెప్పింది. యముడికి కింకరులు ఈ విధంగా చెప్పారు. యముడు కొంత కోపోద్రికుడైనప్పటికీ, తన జ్ఞాన దృష్టితో చూసినప్పటికీ, కింకరులారా, అసలు కొంచెం కూడా పుణ్యలోకం చేయనప్పటికీ ఈ అజామిలుడు అనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల సమస్త పాపాలు నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకువెళ్లబడ్డాడు. తెలిసి కాని తెలియక కాని దహించాలన్న కోరిక లేకపోయినా సరే సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహిస్తుందో అదేవిధంగా దుష్టాత్ములైన మహిమలను తెలుసుకోలేకపోయినా కూడా ఆ శ్రీహరి నామస్మరణ చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలన్నీ దహించబడతాయి. ఇక భక్తి భావనతో చేసేవాళ్లు, స్మరించేవాళ్లు కేవలం కైవల్య పదదాములే అవుతారు అంటూ సేవకులకు ఎంత చెప్పాలో అంత మాత్రమే చెప్పి యముడు ఆలోచనాపరుడు అయ్యాడు. అజామిలుడిని పూర్వజన్మ చెప్తున్నారు. ఈ అజామిలుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకునిగా ఉండేవాడు. అతడు ఆ జన్మలో స్నాన సంధ్యావందనాది జపములు లేవు. ఏదో భోజనం కోసం మాత్రమే ఈ పని చేసేవాడు. దైవద్రవ్యాలను కూడా అపహరించేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా దుష్టాత్మలతో స్నేహం చేస్తూ తిరుగుతుండేవాడు. అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రపీడితుడై అన్నం కోసం పట్టణాలు, పల్లెలు అన్ని కూడా తిరుగుతుండేవాడు. యాయవార వృత్తిని అవలంబించేవాడు. ఒకసారి తనకు లభించిన యాయవార వృత్తి తాలూకా సరుకులు అన్ని మోసుకుని వచ్చి, చాలా ఆకలిగా ఉంది, వంట చేయమని భార్యతో చెప్పాడు. తన భార్య ముందుకు వచ్చి, ముందు మంచినీళ్ళు ఇవ్వి, ఆ తర్వాత భోజనానికి అన్ని సిద్ధం చెయ్యి అని చెప్పాడు. తన భార్య ఏదో ఆలోచించుకుంటూ ఇతన్ని పట్టించుకోలేదు. అతను కోపించుకుని ఒక మూలనున్న ఒక కర్ర తీసి ఒక దెబ్బ కొట్టాడు ఆమెను. ఆమె తిరగబడి చేతికి అందిన వస్తువులతోటి అతనిపై విసిరింది. అప్పుడు అలా మొహం మీద విసిరేసిన వాటికి ఆయన హడలిపోయి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. ఇంకా ఆ అమ్మాయిని వదిలిపెట్టి వేరే ఊరిలో భిక్షాటన చేసుకోవడం మొదలుపెట్టాడు. ఈ భార్య ఇల్లు వదిలిపెట్టిన భర్తను గురించి ఆలోచించకుండా ఈ అమ్మాయి చాలా బరితెగించి భర్త తెచ్చిన వాటినన్నిటినీ శుభ్రంగా వండుకుని తిని, ఆయన తెచ్చిన అలంకారాలన్నీ ధరించి మంచి చీర కట్టుకుని ఒకానొక రజకుని దగ్గరకు వెళ్లి అతనితో స్నేహం చేయమని అడిగింది. ఆ రజకుడు దానికి ఒప్పుకోలేదు. దాంతో ఈవిడ అలా తిరుగుతూ వెళ్తూ ఒక శివార్చకుని దగ్గరికి వెళ్ళింది. ఆ శివార్చకుడు ఈ అజామిలుడు నెక్స్ట్ జన్మలో శివార్చకుని దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎక్కడికో వెళ్దాం అనుకుని ఏకాంతంగా వెళ్లారు. ఆ తర్వాత అతని దారి అతను వెళ్ళిపోయాడు, ఈమె దారి ఈమె వచ్చేసింది. ఈ అమ్మాయి తెల్లవారి చూసేసరికల్లా చాలా సిగ్గుపడింది. ఇదేమిటి, నేను ఇంత పని చేశాను, తెలియనితనంతో ఇంత పని చేశాను, భర్త ఎక్కడున్నాడో చూసుకుని కనుక్కుని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా భర్తను ఇంటికి తీసుకొచ్చి నువ్వు ఎలా చెబితే అలా వింటాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను, నా పాపం పోగొట్టమని ప్రార్థించి తన భర్తతోనే ఉంది. ఇలాంటి పాపాల వల్ల శివార్చకుడు మరణానంతరం రౌరవాది మహానరకాలను అనుభవించి సత్యనిష్ఠుని కొడుకు అయినటువంటి అజామిలునిగా జన్మించాడు. కార్తీక పౌర్ణమి నాడు శివ సందర్శనం, హరినామ స్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. అంటే అజామిలుడు మరణించిన రోజునే అతను నిరాహారుడిగా మారి ఆహారం లభించలేదు ఆ రోజు. ఈ సాయంకాలం అయ్యేసరికల్లా పౌర్ణమి రాత్రి వచ్చింది, అంటే చంద్రోదయం అయింది. ఆ తర్వాత హరినామస్మరణ చేయడం వల్ల మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో తాను తప్పుగా ప్రవర్తించిన స్త్రీ కూడా కొంతకాలానికి మరణించింది. నరక బాధలను అనుభవించింది. కన్యాకుబ్జంలో చండాల గృహంలో బాలికగా జన్మించింది. అయితే ఆ అమ్మాయి తండ్రి గండాన పుట్టడం వల్ల ఆ పిల్లని ఎక్కడో అడవిలో వదిలిపెట్టారు. ఆ దారిలో వెళ్తున్న బ్రాహ్మణుడు అయ్యో చంటిపిల్ల అని ఎత్తుకుని తీసుకువచ్చి తమ ఇంట్లో దాసీ పని చేసేదానికి ఇచ్చాడు. దాసీ దాని దగ్గర తీసుకున్న పిల్లనే అజామిలుడు తర్వాత తన దగ్గరకు తీసుకున్నాడు. ఇలా పూర్వజన్మలో తప్పు చేసిన వాళ్ళిద్దరూ కూడా మళ్లీ జన్మలో కలుసుకున్నారు.
ఈ అజామిలుడికి మోక్షం వచ్చింది. ఇది అజామిలుడి పూర్వజన్మ గాథ. సమస్త పాపాలను హరినామస్మరణ మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. ఎవరి జిహ్వ మీదైతే హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలు ఆలకించవో వారి పాపాలను ఏ విధంగానూ నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతనలను విడిచిపెట్టి విష్ణువు లేదా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యం. అదేవిధంగా కార్తీక ధర్మాచరణ అనే సూక్ష్మమైన మార్గం కూడా మహోత్కృష్టమైన పుణ్య ప్రధానని పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు ఉండడం వల్ల ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించడం వల్ల వాళ్ళు నరక ప్రాప్తులవ్వరు అని తెలుసుకో అని పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మోక్షార్హులే అని చెప్పుతున్నారు. ఈ విధంగా 5వ రోజు పారాయణం అనేది పూర్తయిందండి. రేపటి వీడియోలో 6వ రోజు పారాయణం గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. నేను మీ హరిప్రియ. స్వస్తి.